అందరు కాదు కానీ కొందరు పెద్ద పెద్ద దందాలు చేస్తోళ్ళు, కాంట్రాక్టులు పట్టేటోళ్ళు, కంపెనీలు పెట్టినోళ్ళు సర్కార్కు ట్యాక్స్ ఎట్లా ఎగ్గొడదామా, లెక్కలను ఎట్లా కింద మీద చేద్దామా అని ఆలోచన చేస్తుంటారు. తోపు సీఏలతోని లెక్కలు చదిరిపించి అంత లాస్ వచ్చింది కాదు అని తక్కువ ఆమ్దాన్ని చూపెట్టి బుత్తంత ట్యాక్సే కడతారు. ఇంకా కొందరు మేము సేవా కార్యాలు చేస్తున్నామని తప్పించుకుంటారు. ఏ ముచ్చట్లు ఎట్లున్నా సినిమాళ్ళు, ఆటగాళ్ళు దీంట్లోనైతే జర నయమే. ట్యాక్స్ గట్టుట్ల కింగ్ ఎవలంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సారే. పోయినేడు 92 కోట్లు కట్టిండు. మళ్ళా సారెన్క తమిళ దళపతి విజయ్ సారు 80 కోట్లతోటి 2వ ర్యాంకులుంటే 75 కోట్లు కట్టి సల్మాన్ సారు 3వ జాగాలున్నాడు. 71 కోట్లతోటి అమితాబ్ బచ్చన్ సారు 4వ ర్యాంకు కొట్టేసిండు. హగో మరి తోపు సిరిమంతులంతా ఎటువైనట్టు, హాళ్ల కంటే ఎక్కువ కమాయిస్తురా నేరు. సెలబ్రిటీల వరకే గీ లెక్కలు ఫార్చ్యూన్ ఇండియా కంపెనీలు బయటికి తీసి చెప్పిర్రు. హాళ్ళెనక 66 కోట్లు కట్టి క్రికెటర్ విరాట్ కోహ్లీ సారు 5వ జాగాలుంటే ఎక్కువ గట్టి ఆటగాళ్లల్లా ఫస్ట్ ర్యాంకులున్నాడు. 42 కోట్లతోటి 6వ ర్యాంకులు అజయ్ దేవగన్, 38 కోట్లతోటి 7వ జాగల ధోని, 36 కోట్లతోటి రణబీర్ కపూర్ 8వ ర్యాంకుకు. సచిన్ టెండూల్కర్ సారు, రుతిక్ రోషన్ షెరో 28 కోట్లు గట్టి తర్వాత ర్యాంకులున్నారు. మన తెలుగు హీరోల సంగతి ఏందంటారా? పుష్ప, అల్లు అర్జున్ సారు 14 కోట్లు గట్టి టాప్ 20లున్నాడు. కడుమోలు ఎంత గట్టిర్రో మరి. ట్యాక్సీలే గింత చదివిస్తున్నారంటే ఆమ్దాని ఇంకెంతుండాలి. సినిమాలు, ఆటలే కాదు యాడ్ల మీద కూడా బగ్గనే కమాయిస్తారు. అయినా వాళ్ళెంత సంపాదిస్తేంది, ఎంత ట్యాక్స్ కడితేంది, మనకేమన్నా వచ్చేది ఉందా? ఏదో లెక్కలు చూసి మురుసుడు తప్పితే.